కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఆహ్, ఇప్పుడు ప్రస్తుతం త్వరలో మహారాష్ట్ర నుంచి ఒక 15 20 ఎంపీ పదవులు ఎంపీలు బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా ఎన్‌డీఏ కూటమిలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన అలాగే ఎన్‌సీపీ వర్గానికి మంచి సీట్లే వచ్చినాయి. దాదాపుగా 40% సీట్స్ సాధించారాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి చవిచూడటం, స్థానిక ఎన్నికల్లో కూడా దారుణమైన ఓటమి చవిచూడటంతో క్రమంగా ఆ ఎంపీలు అటు ఎన్‌డీఏ బాట పట్టడానికి సిద్ధపడుతున్నారు. మొన్ననే మోడీతో కూడా భేటీ అయ్యారు. ఎవరైతే కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి ఎంపీల వరకు అట్లా ఉంటే, శివసేన శరద్ పవార్ వర్గం అటు చేరడానికి రెడీ అవుతోంది. అట్లాగే ఉద్ధవ్ థాకరే వర్గం కూడా అటు చేరడానికి రెడీ అవుతుంది. ఇంకా బీజేపీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దానికి కారణం ఇక్కడ షిండే, శరద్ పవార్, ఇది అజిత్ పవార్ వర్గాలకు సంబంధించిన పార్టీలకి వాళ్ళని పంపిద్దామా, లేకపోతే తమ వైపుకి తీసుకుందామా అన్నటువంటి విషయంలో జరుగుతున్నటువంటి మెయిన్ సమస్య ఏంటయ్యా అంటే, ఉద్ధవ్ థాకరే పరపతి దారుణంగా పడిపోవడం. ఆదిత్య థాకరే అనేవాడు చేసినటువంటి అరాచకాలు ముంబాయిలో, మహారాష్ట్రలో దారుణాతి దారుణంగా తయారైనాయి. విరక్తి చెందేశారు అక్కడ ప్రజలు. అందుకనినే ఉద్ధవ్ థాకరేని చూస్తే అసహించుకుంటున్నారు. ఒకప్పుడు హిందుత్వ భావజాలానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి శివసేన సెక్యులరిజం అనేటటువంటి ముసుగులో సూడో సెక్యులర్ల చెంతకి చేరి, ఈవెన్ మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లకల్లోలాన్ని, తమిళనాడులో జరిగినటువంటి దుర్మార్గపు చర్యలను కూడా సమర్థించుకుంటూ వస్తూ కాంగ్రెస్ బాట పట్టేటప్పటికి, వీడా ఆ థాకరే గారి కొడుకు, ఉద్ధవ్ థాకరేనా ఆ శివసేన బాలాసాహెబ్ థాకరే కొడుకు, ఈ దరిద్రుడు ఆ పెంగ్విన్ గాడు అంటూ ఆదిత్య థాకరేని తిట్టుకుంటున్నారు. దాంతోనే స్థానిక ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా భవిష్యత్తులో కూడా మళ్ళీ ఉద్ధవ్ థాకరే నమ్మడానికి సిద్ధంగా లేరు. విశేషం ఏంటంటే, షిండేని నమ్ముతున్నారు. శివసేన షిండేకి ఇప్పుడు 55 సీట్ల దాకా ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటన్నది.